ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చి సైబర్ సేఫ్టీ మెకానిజం, అంటే సైబర్ భద్రతా యంత్రాంగము గురించి తెలుసుకుందామండి. దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో 10 మార్క్ క్వశ్చన్స్, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇది చిన్న టాపిక్. సో ఏ వ్యవస్థలో అయినా సరే సంస్థ తమ రికార్డులను సంరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ యుగంలో వివిధ సంస్థలు తమ దైనందిన కార్యక్రమాలను ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేస్తూ ఉండటం వల్ల సైబర్ నేరాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుచేత ఈ నేరాలను నిరోధించడానికి గాను ప్రభుత్వం అనేక సైబర్ చట్టాలను కూడా రూపొందించింది. వీటిలో ప్రధానమైనటువంటి సైబర్ చట్టమే సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000. ఈ చట్ట నిబంధనల ప్రకారము సంస్థ ఉపయోగించే వివిధ రికార్డులకు, దానిలో పొందపరిచినటువంటి భోగట్టాకు, డిజిటల్ సంతకాల రక్షణకు కల్పించడం అనేటటువంటి జరిగిందండి. ఇందుకు గాను ఈ చట్టంలోని అధ్యాయం 5 మరియు 6లకు సంబంధించి నియమ నిబంధనలు సెక్షన్ 14 నుండి 34 వరకు అవసరమైనటువంటి మార్గదర్శకాలను కూడా ఇవి అందించడం అనేటటువంటి జరుగుతుంది. వీటి ద్వారా ఆయా సంస్థలు తమ వ్యాపార వ్యవహారాలకు భద్రతా యంత్రాంగాన్ని పొందవచ్చు. అయితే సైబర్ భద్రత యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే సైబర్ సేఫ్టీ. ఈ సైబర్ సేఫ్టీ అనేటటువంటి డెఫినేషన్ చూసినట్లయితే దీనిని కంప్యూటర్ భద్రత అని, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భద్రత అని వ్యవహరిస్తారు. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి ఆ నష్టం కలిగించకుండా, అలాగే దొంగతనం జరగకుండా, దానిలోని సమాచారానికి అంతరాయం కలగకుండా, తప్పు దిశగా సమాచారం వెళ్ళకుండా ఈ రక్షణ కలిగించడాన్ని సైబర్ భద్రతగా మనం చెప్పుకోవచ్చును. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి హార్డ్వేర్లకి నష్టం కలిగించకుండా, అలాగే దొంగతనాలు జరగకుండా ఉండడం కోసము, దానిలో సమాచారం అనేటటువంటిది అంతరాయం కలగకుండా, అలాగే తప్పు దిశగా సమాచారం వెళ్ళకుండా రక్షణ కలిగించడాన్ని మనం సైబర్ సేఫ్టీగా, సైబర్ భద్రతగా మనం చెప్పవచ్చును. కావున సైబర్ భద్రతలో హార్డ్వేర్ దుర్వినియోగం జరగకుండా నియంత్రించడము, నెట్వర్క్ అక్సెస్, భోగట్ట మరియు కోడ్ ఇంజెక్షన్ల వలన హాని జరగకుండా పర్యవేక్షించడం ఇమిడి ఉంటాయి. ఈ మోసాలు కంప్యూటర్లను ఆపరేట్ చేసే వ్యక్తుల వలన వారి ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు జరుగుతాయి. అంటే ఇవి కంప్యూటర్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వారికి ఉద్దేశపూర్వకంగా జరగచ్చండి, లేదా ప్రమాదవశాత్తు జరిగేటటువంటి అవకాశం ఉంటాయి. కావున ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవారు సైబర్ నేరాల నుండి రక్షణ పొందవలసినటువంటి అవసరం చాలా ఏర్పడింది. అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి ఈ సమాచారం అంటే కూడా వ్యాపార వ్యవహారాలన్నీ నిర్వహించేవారు ఎవరైనా సరే ఈ సైబర్ భద్రత అనేటటువంటిది పొందవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, వైర్లెస్ నెట్వర్క్ అంటే బ్లూటూత్ వైఫై అంటాం కదండి, అలాగే స్మార్ట్ ఫోన్స్, అలాగే టెలివిజన్లు మొదలగున్నవి వాడుకలో ఉన్నాయి. సో వీటిని దుర్వినియోగపరిచి సమాచారాన్ని దొంగలించి మోసాలకు పాల్పడడం వలన సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కావున సైబర్ భద్రతా యంత్రాంగము అవసరం ఏర్పడింది. ఈ సైబర్ సేఫ్టీ మెకానిజం అనేది దేనికి ఏర్పడింది అంటే ఈ ఎలక్ట్రానిక్
పరికరాలను ఉపయోగించి ఈ సైబర్ వ్యాపారాలు నిర్వహించేటటువంటి సంస్థలకి సైబర్ నేరాలు నుండి రక్షణ పొందడం కోసము, అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండేటటువంటి కంప్యూటర్లు కానివ్వండి, అలాగే బ్లూటూత్ వైఫైలు కానివ్వండి, ఇంటర్నెట్కి సంబంధించి, అలాగే నెట్వర్క్ వైఫైలకు సంబంధించి, అలాగే స్మార్ట్ ఫోన్స్కు సంబంధించి, టెలివిజన్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా వాడుకలో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలుగా మనం చెప్పుకోవచ్చును. వీటి యొక్క సమాచారాన్ని దుర్వినియోగపరిచే దొంగలించడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అనేటటువంటిది రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం వల్ల ఈ సైబర్ భద్రత యంత్రాంగం అనేటటువంటిది అవసరం ఏర్పడింది. ఇందులో ఎలక్ట్రానిక్ రికార్డులు, డిజిటల్ సంతకాల భద్రత గురించి మనం చూసినట్లయితే ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని అధ్యాయం 5 నుంచి 14, 16 వరకు కూడా ఈ ఎలక్ట్రానిక్ రికార్డులు, డిజిటల్ సంతకాలకు సంబంధించి ఆ భద్రతకు సంబంధించి నిబంధనలు పొందుపరచడం జరిగిందండి. ఈ భద్రతా వివరాలు మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ రికార్డుల భద్రత సెక్షన్ 14 మనం చూసినట్లయితే సెక్షన్ 14 ప్రకారము ఎలక్ట్రానిక్ రికార్డుల భద్రత గురించి, అలాగే పాటించవలసినటువంటి విధాన క్రమాన్ని గురించి మనకి తెలుసుకోవచ్చండి. ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రానిక్ రికార్డులకు భద్రతా విధానాన్ని అమలు చేసి ఉంటే ఆ సమయం నుండి ఆ ఎలక్ట్రానిక్ రికార్డులకు భద్రత జరిగినట్లుగా పరిగణిస్తారు. వ్యాపార కార్యకలాపాల సమాచార ప్రసార నిమిత్తము కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రికార్డుల భద్రత గురించి ఏదైనా విధానాన్ని కనుక రూపొందిస్తే దాని ప్రకారం నిర్దిష్ట సమయంలో రికార్డుల భద్రత అనేటటువంటిది నిమిత్తము దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ తేదీ నుండి వాటికి భద్రత కలిగినట్లుగా నిర్ణయిస్తారు. అంటే ఎలక్ట్రానిక్ రికార్డుల భద్రత అనేటటువంటిది ఒకవేళ భద్రత అవసరం ఉంది అని మనం అమలు చేసి, అంటే ఎలక్ట్రానిక్ రికార్డులకు భద్రత అవసరం అమలు చేసి ఉంటే కనుక ఆ సమయం నుండి ఆ ఎలక్ట్రానిక్ రికార్డులకు భద్రత కలిగినట్లుగా మనం చెప్పుకోవచ్చునండి. ఇక రెండవది డిజిటల్ సంతకానికి సంబంధించి భద్రత. ఇది సెక్షన్ 15. ఈ సెక్షన్ 15 ప్రకారం డిజిటల్ సంతకం భద్రతకు సంబంధించి ఈ దిగువ చెప్పినటువంటి ప్రమాణాలను పాటించవలసి ఉంటుందండి. అందులో ప్రమాణాలకు సంబంధించి చూసినట్లయితే మొట్టమొదటిది, డిజిటల్ సంతకం వాడేటటువంటి వ్యక్తికి ఆ సంతకం ప్రత్యేకమైనదిగా ఉండాలి. అలాగే డిజిటల్ సంతకం ద్వారా సంతకం చేసినటువంటి వ్యక్తిని గుర్తించడానికి వీలుగా ఉండాలి. అలాగే డిజిటల్ సంతకం ఉపయోగించేటటువంటి వ్యక్తి నియంత్రణలో నిర్దిష్ట క్రమంలో సంతకాన్ని సృష్టించాలి. అలాగే డిజిటల్ సంతకాన్ని ఎలక్ట్రానిక్ రికార్డుతో సంబంధం చేయాలి. ఒకవేళ ఎలక్ట్రానిక్ రికార్డుని కనుక మార్పు చేస్తే డిజిటల్ సంతకం అనేటటువంటిది చెల్లుబాటు కాదు. కాబట్టి డిజిటల్ సంతకం చందాదారుని లేదా గుర్తించబడిన చందాదారుని ప్రత్యేక నియంత్రణలో ఉంటుంది. డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయల జరిమానా లేదా రెండింటినీ కూడా ఇక్కడ వేయడం అనేటటువంటిది జరుగుతుంది. రెండింటికి కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఫోర్జరీ చేయడానికి సంతకానికి దోహదపడతాడో వాడికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా, ఈ రెండూ కూడా ఆ బాధ్యత ఆ రెండింటికి కూడా ఆ వ్యక్తి బాధ్యుడయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయండి. ఏదో ఒకటైనా జరగచ్చు, లేదా రెండూ కూడా బాధ్యుడు అవుతాడనమాట ఆ వ్యక్తి. ఇక భద్రతా విధానం కనుక చూసినట్లయితే
సో నెక్స్ట్ భద్రతా విధానము అంటే సెక్షన్ 16 ప్రకారము ఎలక్ట్రానిక్ రికార్డులకు డిజిటల్ సంతకాలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి భద్రతా విధానాన్ని ఏర్పరిచింది. అంటే ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి డిజిటల్ సంతకాలకు సంబంధించి సెక్షన్ 16 అనుసరించి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి భద్రతా విధానాన్ని ఇక్కడ రూపొందించడం జరిగిందండి. ఈ విధానాన్ని రూపొందించేటప్పుడు ఆ సమయంలో నెలకొని ఉండేటటువంటి వాణిజ్యపరమైన పరిస్థితులను పరిగణించి ప్రభుత్వం సమంజసమైనటువంటి ఆ భద్రతని ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఈ భద్రతా విధానాన్ని రూపొందించడంలో ఈ క్రింది అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలు ఏమిటంటే, ఒకటి వ్యవహారాల స్వభావాన్ని ఇక్కడ గమనించాలి. అలాగే సాంకేతిక పరమైనటువంటి సామర్థ్యాల దృష్ట్యా ఏ స్థాయిలో పార్టీల సున్నితత్వమును కోరుకుంటున్నారు. అలాగే మూడవది ఇతర పార్టీలు ఇలాంటి వ్యవహారాలలో ఎంత పరిమాణం మేర నిమగ్నమై ఉంటున్నారు. ఇక నాలుగోది ఇతర ప్రత్యామ్నాయ భద్రతా మార్గాలు ఎన్ని ఉన్నాయో వాటిలో ఎన్ని ప్రతిపాదించారు, ఎన్ని తిరస్కరించబడినాయి. అలాగే ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించేటప్పుడు అయ్యే వ్యయాలు అంచనా వేయడము. అలాగే అదే రకమైనటువంటి వ్యవహారాలకు ఎలాంటి విధానాలను ఆచరణలో ఉన్నాయో పరిశీలించాలి. సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అవసరమైనటువంటి భద్రతా చర్యలు చేపడతారు. ఇక మనకి ఆ సేఫ్టీ మెకానిజం గురించి కనుక చూసినట్లయితే, అంటే భద్రతా యంత్రాంగాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000 ప్రకారము ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాలకు పరిరక్షణకై 3 యంత్రాంగాలను మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. సేఫ్టీ మెకానిజం మనం చూసినట్లయితే ఈ 3 రకాల యంత్రాంగాలను మనకి ఏర్పాటు చేశారు. అందులో ఒకటి కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్, రెండవది సైబర్ రెగ్యులేషన్స్, ఎఫిలియేట్ అపిలియేట్ ట్రిబ్యునల్. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే సైబర్ రెగ్యులేషన్స్ అడ్వైజరీ కమిటీ. సో ఇక్కడ ఈ సైబర్ సేఫ్టీకి దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రానిక్ రికార్డులు కానీ లేకపోతే డిజిటల్ సంతకాలని రక్షణ కల్పించేటటువంటి ఉద్దేశ్యం మేరకు భద్రతా యంత్రాంగాన్ని ఇక్కడ మనం 3 రకాల భద్రతా యంత్రాంగాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000 ఆధారంగా ఇందులో మొట్టమొదటిది కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్, అంటే ధృవీకరించే అధికారుల కంట్రోలరు. అలాగే రెండవది సైబర్ రెగ్యులేషన్స్ ఎఫిలియేట్ ట్రిబ్యునల్స్. అలాగే మూడవది సైబర్ రెగ్యులేషన్స్ సలహా కమిటీ, అడ్వైజరీ కమిటీ. సో ఈ ఒకటి ఫస్ట్ మాటది ధృవీకరించే అధికారుల కంట్రోలర్. ఇది సెక్షన్ 17 నుంచి
47 వరకు సో ఇక్కడ ధృవీకరించే అధికారుల యొక్క కంట్రోలర్ సెక్షన్ 7 నుంచి 47 వరకు ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి. సో సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000ను అమలుపరచడానికి గాను కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గెజిట్లో ప్రచురణ ద్వారా ఈ ధృవీకరించే అధికారుల యొక్క కంట్రోలర్ను నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి అధికారులు నియమించడం అనేది జరుగుతుందండి. ఇదే నోటిఫికేషన్ ద్వారా లేదా తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తూ డిప్యూటీ కంట్రోలర్స్ను మరియు అసిస్టెంట్ కంట్రోలర్స్ను కూడా నియమించవచ్చును. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సాధారణ నియంత్రణలో మార్గదర్శకత్వంలో కంట్రోలర్ తన విధులు అనేటటువంటిది నిర్వర్తిస్తాడు. కంట్రోలర్ అప్పగించినటువంటి విధులను డిప్యూటీ కంట్రోలర్ మరియు అసిస్టెంట్ కంట్రోలర్ అతని పర్యవేక్షణలో మార్గదర్శకంలో విధులను నిర్వహిస్తారు. ఈ అధికారులకు అవసరమైనటువంటి అర్హత అనుభవము అలాగే నియమ నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వమే నియమించడం జరుగుతుంది. కావలసినటువంటి అర్హత విధానాలన్నీ కూడా తెలియజేస్తుందండి కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ ధృవీకరించే అధికారుల కంట్రోలర్ ప్రధాన కార్యాలయాన్ని లేదా దాని శాఖలను కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతాలలోనే నెలకొల్పాలి. సో ఈ కంట్రోలర్ కార్యాలయాలు అధికార ముద్రను కూడా కలిగి ఉంటాయండి. ఇక కంట్రోలర్ విధులు కనుక మనం చూసినట్లయితే ఈ కంట్రోలర్ విధులను చూసినట్లయితే ధృవీకరణ జరిపే అధికారుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. అలాగే ధృవీకరణ అధికారుల పబ్లిక్ కీలను ధృవీకరించాలి. అలాగే ధృవీకరణ అధికారులు పాటించవలసినటువంటి ప్రమాణాలను రూపొందించాలి. అలాగే ధృవీకరణ అధికారుల వద్ద పనిచేసే సిబ్బందికి అవసరమైన అర్హతలు అనుభవం మొదలగు అంశాలు తెలియచేయాలి. ధృవీకరణ అధికారులు నిర్వహించే వ్యాపారం ఏ పరిస్థితులకు లోబడి నిర్వహించాలో విశదీకరించాలి. డిజిటల్ సంతకం సర్టిఫికేట్ మరియు పబ్లిక్ కీలకు సంబంధించి చేసే ప్రకటనలో పొందుపరిచే అంశాలు ముద్రణ దృశ్య మెటీరియల్స్ ఎలా ఉండాలో కంట్రోలర్ వివరించాలి. డిజిటల్ సంతకాల సర్టిఫికేట్ పబ్లిక్ కీలకు సంబంధించిన వివరాలు ఏమి ఉండాలి, ఏ నమూనాలో తయారు చేయాలో తెలియపరచాలి. ధృవీకరణ అధికారుల తమ ఖాతా పుస్తకాలని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో తెలియపరచాలి. ఆడిటర్లు ఏ నిబంధనలు షరతులకు లోబడి నియమించాలో వారికి పారితోషికం ఎంత చెల్లించాలో తెలియచేయాలి. ఎలక్ట్రానిక్ సిస్టమ్ స్వతంత్రంగా కానీ వేరే ధృవీకరణ అధికారులతో ఉమ్మడిగా కానీ నెలకొల్పడానికి చేయూతనివ్వాలి. చందాదారులతో తమ వ్యవహారాల ధృవీకరణ అధికారులు ఎలా నిర్వర్తించుకోవాలో విశదీకరించాలి. ధృవీకరణ అధికారుల విధులను స్పష్టీకరించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధృవీకరణ అధికారుల రికార్డులకు సంబంధించిన వివరాలను డేటాబేస్ ద్వారా నిర్వహించాలి. అలాగే చందాదారులు ధృవీకరణ అధికారుల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వెల్లడించాలి. విదేశీ ధృవీకరణ అధికారులకు గుర్తింపునివ్వడానికి అవసరమైనటువంటి నియమాలు షరతులు నివేదించాలి. డిజిటల్ సంతకాల సర్టిఫికెట్ల జారీకి కేంద్రంగా కంట్రోలర్ పనిచేస్తాడు. డిజిటల్ సంతకాల భద్రతకు గోప్యతకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇతడు ఒక సంరక్షకుడిగా వ్యవహరించాలి. పబ్లిక్ కీలకు సంబంధించి కంప్యూటరైజ్డ్ డేటాబేస్ను ఏర్పాటు చేసి పబ్లిక్ కీలు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకోవాలి. డిజిటల్ సంతకాలు సర్టిఫికెట్లు జారీ చేయడానికి అవసరమైనటువంటి లైసెన్సులు కంట్రోలర్ అందజేయాలి. ఈ లైసెన్సులను పునరుద్ధరణ చేయవచ్చు లేదా రద్దుపరచవచ్చు. సో ఈ విధంగా కంట్రోలర్ ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాల భద్రతకు సంబంధించి వివిధ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ ఆధీనోద్యోగులకు మార్గదర్శకంగా ఉండాలి. ఇవి కంట్రోలర్ సంబంధించినటువంటి
ఫస్ట్ పాయింట్ అండి. ఇక రెండోది మనం సైబర్ రెగ్యులేషన్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ చూసినట్లయితే ఇది సెక్షన్ 48 నుంచి 64 వరకు ఈ సెక్షన్లో పేర్కొనడం జరిగిందండి. అయితే ఇందులో ఈ కేంద్ర ప్రభుత్వం అవసరమని భావించినప్పుడు ఒకటి లేదా ఎక్కువ సైబర్ రెగ్యులేషన్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వానికి అవసరం అని భావించినప్పుడు ఒకటి లేదా ఎక్కువగా ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రిబ్యునల్స్ యొక్క పరిధి కూడా కేంద్ర ప్రభుత్వమే సూచిస్తుంది. ట్రిబ్యునల్లో ఒకే ఒక వ్యక్తి నియామకం జరుగుతుంది. ఇతన్ని పిఓ అంటారండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఇతన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఇతని నియామకాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఈ ట్రిబ్యునల్కు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించే వ్యక్తి హైకోర్టు జడ్జిగా నియామకపు అర్హతను కలిగి ఉండాలి, లేదా తాను ఇండియన్ లీగల్ సర్వీసులో సభ్యుడై ఉండి గ్రేడ్ 1 సర్వీసులో కనీసం 3 సంవత్సరాలు సేవలు అందించి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. ఇక సైబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క పదవీ కాలం చూసినట్లయితే 5 సంవత్సరాలు ఉంటుంది. పదవి చేపట్టిన తేదీ నుండి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందు జరిగితే అంతవరకు తాను పదవిలో కొనసాగుతాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చేటటువంటి జీతం కానీ, అలాగే అలవెన్సులు కానీ, నియమాలు కానీ, షరతులు, పెన్షను, గ్రాట్యుయిటీ, పదవీ విరమణ, ఇతర ప్రయోజనాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ పదవి కనుక ఖాళీ ఏర్పడినట్లయితే అతడి స్థానంలో వేరొక వ్యక్తిని ట్రిబ్యునల్స్ ప్రిసైడింగ్ ఆఫీసరు కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఈ ట్రిబ్యునల్స్కి అవసరమైనటువంటి సిబ్బందిని, వారి జీతభత్యాలు, నియమాలు, షరతులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందండి. అయితే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే సిబ్బంది అంతా కూడా, అంటే అపాయింట్మెంట్ అంటే ప్రభుత్వం ఇస్తుంది, కానీ వాడు పని చేయవలసిందంతా కూడా ఇతని యొక్క ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే ఈ సిబ్బంది అంతా కూడా పనిచేయాలి. కంట్రోలర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల పట్ల అసంతృప్తిగా ఉండేటటువంటి పార్టీలు సైబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చు. అయితే కంట్రోలర్ నుండి తీర్పు ఉత్తర్వులు అందిన 25 రోజుల లోపల ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవాలి. ఇందుకు గాను నిర్దిష్టమైనటువంటి ఫీజు కూడా ఉంటుందండి. ఇది కానీ ఆ ట్రిబ్యునల్స్ కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ సముచితమైనటువంటి కారణాలు కనుక ఉన్నట్లయితే 25 రోజుల తర్వాత కూడా ట్రిబ్యునల్స్కి అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఆ ట్రిబ్యునల్స్ ఆ కారణాలు సమంజసమైనవని సంతృప్తి పడాలి. అప్పీలు ఆమోదిస్తే వివాదానికి సంబంధించిన పార్టీలకు నోటీసులు అనేటటువంటిది అందజేసి వారి అభిప్రాయాలు వినడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తుది తీర్పు కంట్రోలర్ తీర్పుతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు లేదా సవరణ చేయవచ్చును. అయితే తుది తీర్పు ప్రతిని సంబంధిత పార్టీలకు అలాగే కంట్రోలర్కు పంపించడం జరుగుతుంది. ఇక ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించి అధికారాలు కనుక మనం చూసినట్లయితే ఆ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 108 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారము సివిల్ కోర్టుకు ఏ అధికారాలు అయితే ఉంటాయో ఆ అధికారాలన్నీ కూడా ఈ ట్రిబ్యునల్స్కి ఉండడం అనేటటువంటిది జరిగిందండి. అందులో అధికారాలను మనం చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా ట్రిబ్యునల్స్కి రప్పించి హాజరయ్యేటట్లు చూడడము, అలాగే ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు ఇతర డాక్యుమెంట్లను వెతకడము, సమర్పించడము, అలాగే సాక్ష్యాలను అఫిడవిట్లపై స్వీకరించడము, అలాగే సాక్ష్యాలను పత్రాలను పరిరక్షించడానికి ఉత్తర్వుల్ని జారీ చేయడము, అలాగే తమ నిర్ణయాల్ని పునఃసమీక్షించడము, అలాగే తప్పిదాలకు సంబంధించినటువంటి దరఖాస్తును లేదా
ఎక్స్ పార్టీ నిర్ణయాలను తోసిపుచ్చడము, అలాగే సూచించినటువంటి ఇతర ఏ విషయం పట్లనైనా ట్రిబ్యునల్స్ అధికారాలను కలిగి ఉంటుంది. సో ఈ సైబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో సివిల్ కోర్టు జోక్యం చేసుకోకూడదు. ఓకే, ఒకవేళ ఈ తీర్పు కనుక అసంతృప్తిగా కనుక పార్టీలు భావించినట్లయితే హైకోర్టుకు అప్పీలు పెట్టి దాఖలు చేసుకోవచ్చండి. కానీ ట్రిబ్యునల్స్ తీర్పు వెలువడినటువంటి 60 రోజుల లోపుగా హైకోర్టులో అప్పీలు చేసుకోవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సైబర్ నేరాల పట్ల భద్రత గురించి, అలాగే కంట్రోలర్ కన్నా ట్రిబ్యునల్ విశిష్టమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నది కాబట్టి చట్ట నిబంధనలు పరిరక్షించడానికి ఈ ట్రిబ్యునల్స్ విశేషమైనటువంటి కృషిని చేస్తున్నది. ఇక మూడవ రకాన్ని మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించి, అలాగే డిజిటల్ సంతకాలకు సంబంధించి మనకి మూడవది సైబర్ రెగ్యులేషన్స్ అడ్వైజరీ కమిటీ, సైబర్ రెగ్యులేషన్స్ సలహా కమిటీ. ఇది సెక్షన్ 88లో దీన్ని గురించి మాట్లాడడం జరిగిందండి. సో సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000 సెక్షన్ 88 ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఈ సైబర్ రెగ్యులేషన్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. చట్టానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సలహాలను అందిస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారండి. ఈ అడ్వైజరీ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారు. సమాచార సాంకేతిక రంగాలలో సంబంధం కలిగినటువంటి వ్యక్తులను, వారికి ఆ రంగంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ ఎంపిక అనేటటువంటిది, ఆ వ్యక్తులను ఎంపిక చేయడం అనేటటువంటిది చేస్తుందండి. ఈ సైబర్ రెగ్యులేషన్ కమిటీని కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. సైబర్ రెగ్యులేషన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది దిగువ విషయాల్లో సలహాలు అనేటటువంటిది అందిస్తుంది. సాధారణంగా సలహాలు ఏమిటి అంటే, సాధారణంగా చట్టానికి సంబంధించినటువంటి నియమాలు రూపొందించడానికి లేదా ఇతరత్ర చట్ట విషయాలు పొందుపరచడంలో ఈ కమిటీ సలహాలను ఇస్తుంది. రెండవది, ఈ చట్ట ప్రకారము నిబంధనల రూపకల్పన చేయడంలో కంట్రోలర్కు సలహాలు అనేటటువంటిది అందిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మేరకు కమిటీలోని నాన్ అఫీషియల్ సభ్యులకు ప్రయాణ భత్యము, ఇతర అలవెన్సులను కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా సైబర్ భద్రతా యంత్రాంగంలో 3 ముఖ్యమైనటువంటి యంత్రాంగాలు మనకి గోచరిస్తున్నాయండి. ఇవన్నీ కూడా కంట్రోలర్, అప్పీలేట్ ట్రిబ్యునల్స్ అండ్ సలహా కమిటీలు, ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాల భద్రతకు సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్ట నియమ నిబంధనలు అనుసరించి వాటి అమలుకు సరైనటువంటి సలహాలను అందించడంలో ఇవి కీలకంగా ఉంటున్నాయని మనం చెప్పవచ్చునండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇవి మన ఈ 4th సెమ్కి సంబంధించి బిఎల్కి సంబంధించినటువంటి 5 యూనిట్ల సిలబస్ అండి. ఇక్కడ ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. రోజు చెప్పినటువంటి క్వశ్చన్స్ బిఎల్ ఏంటంటే మనం చదువుతున్నప్పుడు వచ్చినట్టుగా అనిపిస్తాయండి. మళ్ళీ తిరిగి ఒకసారి రికాప్ చేసుకుంటే ఏమీ గుర్తుండవు. అందుకోసం మీరు 1-4 సార్లు చదువుకుంటూ 1వ క్వశ్చన్ చదివిన తర్వాత 2వ క్వశ్చన్ ప్రారంభించేటప్పుడు మళ్ళీ 1 క్వశ్చన్ చదువుకుని ఆ చదివేసినటువంటి క్వశ్చన్ని ఎంతవరకు గుర్తుంది అని పేపర్ ప్రజెంటేషన్ చేసుకున్నట్లయితే మనం ఈ సమస్య నుంచి అధిగమించవచ్చండి. అవసరమైనప్పుడు మొట్టమొదటి టాపిక్లో కాంట్రాక్ట్ యాక్ట్ సంబంధించి కొన్ని కేసులు కూడా రాయండి. ఆ కేసులు గుర్తున్నప్పుడు పేరు రాయండి, లేకపోతే ఏదో కేసు మీద మాత్రం రాయొద్దండి.
మ్యాక్సిమం ఇది లీగల్గా వెళ్ళేటటువంటి టాపిక్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉండేటటువంటి మ్యాటర్ ఏముందో దాన్ని ఇవ్వండి. ఏ విధమైనటువంటి ఆ గ్యాస్ అంటే మన సోది అనేటటువంటిది రాయకుండా, సెంటెన్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా రాయకుండా అక్కడ చట్టరీత్యా ఏ ఏ పాయింట్లు అయితే పడాలో రాసేటటువంటి విధానం అదంతా కూడా అప్లై చేయండి. అలాగే దీనిలో కూడా మనకి గ్రూప్ రీత్యా కూడా మంచి స్కోరింగ్ పేపర్ అండి ఇది. కాబట్టి ఇప్పటివరకు చెప్పినవన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. సో మీరు అవన్నీ కూడా ఒకసారి రోజు లెసన్లు వింటూ ఆ టాపిక్స్ అనేటటువంటివి చదువుకుంటే దాన్ని మంచిగా పాస్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.